వైసీపీ ఓటమి భయంతో దాడులకు పాల్పడిందని టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ ఆరోపించారు. నిన్న ఎన్నికల నేపథ్యంలో దెందులూరు నియోజకవర్గంలో వైసీపీ కార్యకర్తల దాడిలో గాయపడిన వారిని ఆయన పరామర్శించారు. ఇక రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిదే అధికారం అన్నారు. ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందని ఆయన జోస్యం చెప్పారు. కూటమి అధికారంలోకి రాగానే ఈ ఘటనలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. ఎన్నికల కమిషన్ కూడా ఎంతో కష్టపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. వాళ్ళు చేసినటువంటి ఈ దాడులకు సంబంధించినటువంటి ఎవరైతే దెబ్బలు తగిలి హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈరోజు వైద్య విషయంలో కానీ వాళ్ళ కుటుంబాలకి ధైర్యం కల్పించే దానిలో కానీ మా వంతు పాత్రనే మేము పోషిస్తున్నాం. రేపు రాబోయేటువంటి ఫలితాల్లో వన్ సైడ్ ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాల నుంచి కూడా హైదరాబాద్ నుంచి కానీ ఇతర ప్రాంతాల నుంచి కానీ ఏదో ఒక జాతర మాదిరిగా జనం అందరూ కూడా రావటం, ఇంత పెద్ద ఎత్తున పర్సంటేజ్ నమోదు చేయటం మరి ఒక చరిత్ర. ఇది పార్టీ అగ్రనాయకత్వం దాకా ప్రతి ఒక్కరూ కూడా వీరోచితంగా పోరాడాడు. ఆ ఫలితాల్ని రేపు మనం చూడబోతా ఉన్నాం. ఎవరైతే ఇలాంటి ఎప్పుడూ లేని సంస్కృతి ఎలక్షన్లో దాడి చేసి భయపెట్టి బూతుల్ని క్యాప్చర్ చేసుకోవాలనేటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఎన్నికలకు వెళ్ళారో వాళ్ళకి తగిన గుణపాఠం ఇప్పుడు ప్రజలు ఓటు రూపంలో చెప్పారు. రేపొద్దున వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళకే చుట్టుకోబోతా ఉన్నాయని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటాం.